హిండెన్బర్గ్ రీసెర్చ్ మూసివేత. హిండెన్బర్గ్కు సంబంధించి గతంలో కూడా అనేకమైనటువంటి చర్చలు వచ్చినాయి హిండెన్బర్గ్కు సంబంధించి. ఎవడి హిండెన్బర్గ్ అంటే అది అమెరికాలో ఉంటుంది. అమెరికాకు సంబంధించినటువంటి చిన్న ఒక మళ్ళీ ఇక్కడ గౌతమ్ అదాని వ్యాపార సామ్రాజ్యాన్ని కుదిపేసి ఆయన కంపెనీలను 100 కోట్ల ఆవిరి చేసి అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టించిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ అనేటువంటిది మూసేసిండు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు నేట్ అండర్సన్ గురువారం ప్రకటించారు. తాము ఎంచుకున్న ప్రణాళికలు పూర్తయిన తర్వాత సంస్థను మూసేయాలన్న ఆలోచన ఉందని ఈరోజే అని. అంటే తాము ఎంచుకున్న ప్రణాళిక ఏమిటి, ఎవరెవరిని ముంచాలి, ఎవరి కనుసన్నల్లో పనిచేయాలి. డీప్ స్టేట్ అంటే ఎట్లా ఉంటుంది, ఒక దేశం ఇంకో దేశం మీద ప్రత్యక్ష యుద్ధం, ఏది గన్నులు పట్టడమో లేకపోతే ఆర్మీని పంపించడమో యుద్ధాలు చేయడమో ఒకటి పక్కన పెడితే ఆర్థిక యుద్ధం, ఇవాళ కరోనా లాంటిది కూడా ఒక యుద్ధమే. ఆర్థికంగా ఇంకొక దేశాన్ని చితివేయడం అనేటువంటిది. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపార సంస్థ అయినటువంటి అదానిని ప్రకంపనలు సృష్టించి వాళ్ళ యొక్క డబ్బులు ఆవిరయ్యే విధంగా వాళ్ళు పెట్టినటువంటి స్టాక్స్లో వాళ్ళ లాభాలు రాకుండా చేసి నష్టాలకు తీసుకొచ్చి 100,000 కోట్ల రూపాయల నష్టాన్ని తీసుకొచ్చినటువంటి ప్రయత్నము. వాళ్ళు ఎంచుకున్నటువంటి ప్రణాళిక అంటే వాళ్ళు చాలా తక్కువ సందర్భంలో పెట్టిండు. ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో పెట్టి ఇద్దరు కంప్యూటర్ మీద కూర్చొని దాని మీద రాస్తే భారతదేశంలో ఉన్నటువంటి ఎర్రిగాళ్ళంతా అది నిజం అనుకునేటువంటి ప్రయత్నం చేసిరు. భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం లేదు, అమెరికాలో హిండెన్బర్గ్ చెప్పింది కాబట్టి నిజం అనుకోవాలి, అంటే అమెరికా చెప్పింది కాబట్టి నిజం. వాడు భారతదేశం మీద ఎందుకు ప్రేమ ఉంటుంది, వాడికి సంబంధం లేనటువంటి విషయాన్ని కూడా అవగాహన లేకుండా ఈ దేశం మీద అదాని మీద ఉన్నటువంటి ఒక వ్యతిరేకత అంతే. అదాని అనేటువంటి దేశంలో పుట్టినటువంటి వ్యక్తి కదా. అదే నీకు అమెజానో లేకపోతే ఇంకొక కంపెనీయో వేరే దేశంలో పుట్టినటువంటి ఏ కంపెనీ భారతదేశంలో ఉన్నా వాడు గొప్పోన్లాగా కనిపిస్తాడు. వాడు ఈ దేశంలో అనేక పెట్టుబడులు పెట్టి భోపాల్ గ్యాస్ ట్రాజడీ చేసినటువంటి వాళ్ళు కూడా గొప్పోలుగా ఉంటారు. వీళ్ళు విదేశాలకు సంబంధించి డబ్బులు పెట్టినటువంటి వాళ్ళు గొప్పోలుగా ఉంటారు. కానీ ఈ దేశంలో ఉండి ఎవడైనా పారిశ్రామికవేత్తగా వ్యాపారవేత్తగా ఎదిగి వాళ్ళు డబ్బులు సంపాదిస్తే ఓర్చుకోలేరు. దానికి విదేశీ కుట్రలకు బలి చేస్తుంటే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దానికి చప్పట్లు కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకంటే దరిద్రం ఇంకేమైనా ఉందా? ఇంతకంటే దరిద్రం ఇంకేమైందా? తాము ఎంచుకున్న ప్రణాళిక పూర్తయిన సంస్థను మూసేయాలన్న ఆలోచన ఉందని అది ఈరోజు అని సంస్థ వెబ్సైట్లో పోస్ట్ చేసి లేఖలో ఆయన తెలిపారు. ఈ సంస్థ నడపడం జీవితకాల సాహసంగా ఆయన అభివర్ణించారు. ఈ నిర్ణయం వెనుక ఎలాంటి కారణాలు, బెదిరింపులు, ఆరోగ్య కారణాలు, వ్యక్తిగత అంశాలు ఏమీ లేవు. గతంలో నేను నిరూపించుకోవాలని భావించేవని ఇప్పుడు జీవితంలో తొలిసారిగా నేను కంఫర్ట్ జోన్లో ఉన్నానని అనిపిస్తుంది. హిండెన్బర్గ్ సంస్థను నన్ను నిర్వచించే ప్రధాన విషయంగా కాకుండా నా జీవితంలో ఒక అధ్యాయంగా మాత్రమే చూస్తానని లేఖలో అండర్సన్ వెల్లడించాడు. అయిపోయింది. వాడు ఏం లేదు, సింపుల్గా ఒక సంస్థ పెట్టిండు. వాని వెనుక సోరోస్ లాంటివాడు ఒక ఎన్జిఓల పేరు మీద వానికి డబ్బులు వస్తాయి. వాడు 4 కంపెనీలు పెడతాడు. వాళ్లకు ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి మీడియాలలో గొప్ప మీడియాలని చెప్పుకునేటువంటి అన్నీ కూడా అండర్సన్ అంటే గొప్ప అని ముందుగా కొద్దిగా దాన్ని ప్రజలందరికీ చూపిస్తారు. అయిపోయింది. ఆ మీడియాలలో వీడు రాసింది హిండెన్బర్గ్ అనేది రాసేటోడు ఒక ఎదవ. ఆ ఎదవ రాసిన దాంట్లో ఈ ఎదవ మీడియాలన్నీ కలిపి దాన్ని గొప్పగా అభివర్ణించి అదాని మీద భారతదేశంలో ఎంతకంటే సిగ్గుచేటు. భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. ఇట్లాంటి కుట్రలు సాగుతుంటాయి. ఏమైంది, ఇవాళ వాడు మూసేసుకున్నాడు, అయిపోయింది. హిండెన్బర్గ్ చెప్పింది కాబట్టి అదాని తప్పు అని చెప్పినాడు, వాడే మూసేసుకున్నాడు. వాడికి ఏం లేదు. ఇవాళ భారతదేశం నుంచి బెదిరింపు పోయిందా, లేకపోతే ట్రంప్ వచ్చిండు కాబట్టి హిండెన్బర్గ్ వెనుక ఎవడున్నాడు, జార్జ్ సోరోస్ ఉన్నాడా, లేకపోతే ఎన్జిఓలు ఉన్నాయా, ఎవడెవడు పెట్టుబడులు పెట్టిండు, ఎవడు రాయించిండు, ఎవడు డీప్ స్టేట్ పెట్టిండు, భారతదేశంలో ప్రభుత్వ అధినేతను మార్చేటువంటి కుట్ర చేసినటువంటిది సంస్థలలో అదొక భాగం. బంగ్లాదేశ్లో అది సాధ్యమైంది, భారతదేశంలో సాధ్యం కాలేదు. కాబట్టి భారతదేశంలో మోడీని తప్పించడానికి అనేక రకాలైనటువంటి ఎత్తుగడల్లో ఇదొక ఎత్తుగడ. ఈ దేశంలో ఉండేటువంటి మొన్న 2024 ఎన్నికల్లో కూడా వందలాది వేలాది కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో భారతదేశంలో పెట్టుబడుల్లాగా వచ్చి కేవలం మోడీ సర్కార్కు వ్యతిరేకంగా వార్తలు రాసేటువంటి సంస్థలకు అందినేటువంటిది నిజం. ఇంటెలిజెన్స్లో ఉంది, చాలా పకడ్బందీ కూడా వచ్చినాయి. కానీ అవి భారతదేశం యొక్క భద్రత దృష్ట్యా అన్ని విషయాలు బయటపడవు. కానీ ఒక్కొక్కటి బయటకు వస్తుంది.
భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళేటువంటి జర్నలిస్టులు ఎందుకు వెళ్తున్నారు, ఎట్లా వెళ్తున్నారు, వానికి ఎందుకు ఎలివేషన్ వస్తుంది, విదేశాలకు సంబంధించినటువంటి దాంట్లో వాడు ఆర్టికల్స్ ఎందుకు వస్తాయి, వాడు గొప్పగా మళ్ళీ దేశంలో ఎందుకు వస్తాడు, వాడు ఈ దేశం మీద ఎందుకు చేస్తాడు, వాడికి వేరే వేరే దేశాల్లో వచ్చేటువంటి గొప్ప గొప్ప అవార్డులు ఎందుకు వస్తాయి, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికలో కుట్రలో భాగం. వాడి ప్రణాళిక పూర్తి అయిపోయింది కాబట్టి నేను మూసేసిన అన్నాడు, అయిపోయింది. ఇవాళ ట్రంప్ వచ్చేసరికి భయపడ్డాడు. వెనక ఎవడున్నాడు, డబ్బుల లావాదేవీ అయినా సరే మూసేసినా సరే దాని వెనక ఉన్నది ఎవడు, దాని వెనక నడిపించింది ఎవడు, దానికి కారణం ఎవడు, భారతదేశంలో ఏం చేయాలనేటువంటి కుట్ర, ఎవరెవరు దానికి కుట్రదారులు అనేటువంటి విషయాన్ని ట్రంప్ వచ్చిన తర్వాత రేపు 20 తర్వాత ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డీప్ స్టేట్కి సంబంధించి అనేక దేశాలలో ఇవాళ జో బిడెన్ ఉన్నంత కాలం ఉక్రెయిన్కి సంబంధించి కానీ పాలస్తీనాకు సంబంధించి కానీ వివిధ దేశాలలో ఎవరైతే డీప్ స్టేట్లు ఉన్నారో వాటన్నిటికీ ఇవాళ కాలం చెడింది, కాలం మూడింది అనేటువంటి విషయం. రేపు ట్రంప్ వచ్చిన తర్వాత విచారణకు అవకాశం లేకుండా మూసేసిండు. అందుకనే నా ప్రణాళిక పూర్తయింది. ట్రంప్ వచ్చిన తర్వాత అనేక సంస్థలు వాళ్ళ భయానికి మూతపడుతున్నాయి. గతంలో జో బిడెన్ కాలంలో ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి అనేక మంది పాత కంపెనీలకు సంబంధించినవి కానీ పాత ఫైళ్ళన్ని కానీ మూసేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎందుకు? ఆ రోజు హిండెన్బర్గ్కు సంబంధించి ఇదే పొలిటికల్ వాయిస్లో మనం హిండెన్బర్గ్ నివేదిక వచ్చిన రోజే వాళ్ళ భారతదేశంలో అల్లరి చేసిరు. భారతదేశంలో ప్రతిపక్షాలు అదాని మీద దాన్ని పట్టుకొని హిండెన్బర్గ్ నివేదికను పట్టుకొని ఏలాడిరు. ఇది సిగ్గుచేటైనటువంటి అంశం. భారతదేశంలో హిండెన్బర్గ్ మీద నివేదిక, భారతదేశంలో అదాని కంపెనీ మీద నివేదిక ఇచ్చినటువంటి సంస్థ ఇవాళ మూసివేయబడ్డది. మరి వాళ్ళ హిండెన్బర్గ్ అనేటువంటి ఎందుకు మూసేసుకున్నాడు ఒక్కసారి అర్థం చేసుకోండి. తాత్కాలికంగా ఎందుకు పెట్టిండు, వాడికి డబ్బులు ఎవరు ఇచ్చిర్రు, వాడికి పెట్టుబడులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఈ విషయాలు కదా ఆలోచించాల్సినటువంటి అంశము. ఎందుకు కనీసమైనటువంటి విచక్షణ లేకుండా భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు చిలువలు పలువలు చేసిన ఇవాళ మరి వాడిని అంత గొప్పగా చిత్రీకరించినటువంటి వాడు ఎందుకు మూసివేయబడ్డాడు, ఎందుకు మూసేస్తున్నాడు, వాడు ఎందుకు బెదిరింపులు లేవు, నాకు ఆరోగ్యం బాగానే ఉంది, అంత బాగానే ఉంది, నా జీవిత లక్ష్యం కాదు ఇది, జీవితంలో నాది ఒక అధ్యాయం అని ఎందుకు చెప్పిండు, ప్రణాళికలు పూర్తయినాయి ఎందుకు చెప్పిండు, ఏ ప్రణాళికతోటి పెట్టిండు, విచారణ చేస్తే అన్నీ బయటకు వస్తాయి. సరే వాళ్ళ కర్మ, వాడు ఏమైనా చచ్చిండు, వాడెవడో నివేదిక ఇస్తే భారతదేశంలో ఎగరడం ఎందుకు? ఇగో ఇది మనం ప్రజలు ఆలోచించాల్సింది. విదేశాలకు సంబంధించినటువంటి కుట్రల్లో భారతదేశంలో బంగ్లాదేశ్ చాలా లైవ్ ఎగ్జాంపుల్ మనకి. బంగ్లాదేశ్లో విదేశీ కుట్రలకి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను రెచ్చగొట్టి, రాజకీయ నాయకులను రెచ్చగొట్టి, ఉద్యమాలు నడిపి ఆ దేశం చిందరవందరగా మాడిపోయి అడకతింటున్నది. వాళ్ళ పాకిస్తాన్ పరిస్థితి అట్లనే ఉన్నది. వాళ్ళ భారతదేశంలో కూడా పాకిస్తాన్ ప్రేమికులు, బంగ్లాదేశ్ ప్రేమికులు, చైనా ప్రేమికులు, అమెరికా ప్రేమికులు, లేకపోతే ఉగ్రవాద ప్రేమికులు, ఇట్లా ఇంతమంది భారతదేశంలో భారతదేశ ప్రేమికులు తగ్గిపోయి విదేశీ ప్రేమికులు పెరిగినంత కాలం ఇట్లే ఉంటుంది. ఆడెవడైనా సరే అన్ని దేశాలతో సత్సంబంధాలు ఉండడం వేరు, కానీ విదేశీ పాటలు వాడడం వేరు. పాకిస్తాన్ గొప్పనానికి భారతదేశం గొప్పనంటే పాకిస్తానే గొప్పదని మాట్లాడేటువంటి దౌర్భాగ్యమైనటువంటి దగులుబాజీలు భారతదేశంలో ఉన్నంత కాలం ఇట్లనే ఉంటుంది. వాడి దేశంలో నుండి ఈ దేశం మీద కుట్ర చేస్తుంటే ఆ కుట్రకి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు వంత పాడుతుంటే ఇదే నా రాజకీయమైనటువంటి విషయం. హిండెన్బర్గ్ అయిపోయింది. వాడు భారతదేశాన్ని చెడిపేటువంటి ప్రయత్నం చేసిండు. ఏదో ఎందుకంటే సామెత ఉంటుంది కదా, చెడుపకరా చెడువు అని, లేకపోతే ఏదో చేస్తారు కదా, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని ఇవాళ వాడు మూసేసుకున్నాడు. కానీ భారతదేశం ఇవాళ ఒత్తిడి తెచ్చి ట్రంప్ సర్కార్ వచ్చిన తర్వాత ఆ హిండెన్బర్గ్ నివేదిక వెనుక ఉన్నటువంటి కుట్రలను ప్రపంచ దేశాలకు బహిర్గతం చేయాలి, భారతదేశంలో బహిర్గతం చేయాలి. భారతదేశంలో మళ్ళా ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అక్కడ కూడా ఇరుక్కపోతుంది. అరే ఎవడో చెప్పినటువంటి విదేశీలకు సంబంధించినటువంటి కంపెనీలను పట్టుకొని ఇక్కడ నిన్న రాహుల్ గాంధీ గారు ఒక మాట మాట్లాడారు కదా, భారత రాజ్య వ్యవస్థ పైన పోరాటం చేస్తామని. భారత రాజ్య వ్యవస్థ పైన పోరాటం ఇట్లా హిండెన్బర్గ్ నివేదికనో, ఓ చైనా నివేదికనో, లేకపోతే ఈ భారతదేశం మీద పాలస్తీనా నివేదికనో అట్లాంటి వాటిని పెట్టుకొని ఈ దేశం మీద మీరు పోరాటం చేస్తారా? మీరు ఇంతకాలం పోరాటం చేసినటువంటి అదాని విషయంలో కూడా ఇట్లాంటి హిండెన్బర్గ్ నివేదికలు పెట్టే మీరు చేసిరు కదా, అది కూడా బయటకు వస్తుంది. అంటే విదేశాలకు సంబంధించినటువంటి కంపెనీల యొక్క ఒత్తిడి, విదేశాలకు సంబంధించినటువంటి వాళ్ళ డబ్బుల ఒత్తిడితో ఇవాళ భారతదేశం మీద యుద్ధం చేస్తారనేటువంటి దానికి ఇదొక ఉదాహరణ. పార్లమెంట్ జరుగుతుంటే పార్లమెంట్లో అన్నీ వదిలేసి అదానీ కంపెనీలది, అదానీ సెబీ మనది చాలా స్పష్టంగా చెప్పింది,
సెబీ చాలా స్పష్టంగా చెప్పింది, భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు చాలా స్పష్టంగా చెప్పినాయి ఎటువంటి అవినీతి జరగలేదని. దాన్ని పట్టుకొని కూడా సెబీని అవమానించి, భారతదేశ వ్యవస్థలను అవమానించి హిండెన్బర్గ్ను మాత్రం నమ్మిరు, వాడు మూసేసుకొని పోయింది. వాళ్ళ హిండెన్బర్గ్ని వెనకేసుకొచ్చినటువంటి భారతదేశ దౌర్భాగ్యపు రాజకీయ నాయకుల యొక్క విధానం ఏమిటి? ఇప్పుడు భారతదేశం గొప్పనా, మీకు విదేశాలు గొప్పనా అనేటువంటి విషయాలను ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.